ఎవరైనా ప్రయాసాలు వ్యర్థం కాకుండా అపవాది క్రియలన్నింటినీ ఆటంకపరిచే శక్తులన్నింటినీ విశ్వాసం మార్చుకొని జీవితాన్ని సత్యము తెలుసుకొని మార్చుకొని జీవితాన్ని కల్వరిలో ప్రాణమును అర్పించెను మన ప్రభు యేసు. కల్వరిలో ప్రాణమును అర్పించెను మన ప్రభు యేసు. ఈ సత్యాన్ని తెలుసుకొని మలచుకొని జీవితాన్ని. అందరికీ శుభోదయం. ఈరోజు మీ ప్రాంతానికి వచ్చినామంటే ఒక మంచి శుభవార్త చెప్పడానికి ప్రాంతానికి వచ్చినాం. ఆ శుభవార్త ఏంటంటే నిజమే కదా, మనిషి మనం ఈ లోకంలో బ్రతుకుతున్నామని అంటే దేనికోసం బ్రతుకుతున్నాం? మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామని కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. నిజమే కదా, మట్టిలో నుంచి పుట్టాం, మళ్ళీ తిరిగి మట్టిలోకి వెళ్తాం. అవును కదా, మన అనేది మనలోనే వెళ్ళిపోతుంది. కావున ప్రభుయేసు ఏం చెప్తున్నాడంటే ఆయన 2000 సంవత్సరాల క్రితం మీ భూలోకానికి వచ్చినాడు. ఆయన దేనికోసం వచ్చినాడంటే ఈ రోజు నువ్వు చేసిన పాపం వల్ల ఆయన ఈ భూలోకానికి వచ్చినాడు. నువ్వు చేసిన పాపం వల్ల ఆయన చనిపోయాడు. నిజమే కదా, పాపం ఏంటి అంటే నిజానికి ఈ రోజు మనం మానవుడుగా ఎన్నో పాపాలు చేస్తూ ఉన్నాం. మానవుడుగా రోజు ఎన్నో పాపాలు చేస్తూ ఉన్నాం. కానీ ఈ లోకంలో చూసిన ఎన్నో పాపాల నుంచి ఈ రోజు నుంచి ఆ పాపల నుంచి విడిపించబడాలంటే ప్రభువైన యేసుక్రీస్తు. నిజానికి మానవుడి కోసం ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు? మన పాపం నుంచి తప్పించబడడానికి ప్రభువైన యేసుక్రీస్తు మన కోసం ఏం చేస్తున్నాడు అంటే నిజమే, ఈ రోజు నుంచి చేసిన పాపాల నుంచి ఆయన తప్పించడానికి ప్రభువైన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం భూలోకానికి వచ్చిన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన నీ కోసం చనిపోతున్నాడు. ఈ రోజు ఆయన శిలువయాగమై ఉన్నాడు. ఈ రోజు నువ్వు చేసిన చేతుల ద్వారా ఆయనకి మేకులు గుచ్చబడి ఉన్నాయి. ఈ రోజు నువ్వు చేస్తున్న పాదాల పాపం వల్ల ఆయనకి మేకులు గుచ్చబడి ఉన్నాయి. ఈ రోజు నువ్వు చేస్తున్న చూపులు తలంపుల వల్ల ఆయనకి ముళ్ళు క్రీడలు గుచ్చబడి ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఈ రోజు మానవుడుగా మనం ఎన్నెన్నో ఘోరమైన పాపం చేస్తున్నాము. ఇంకెంతకాలం ఈ ఘోరమైన పాపం జీవిస్తున్నాము. ఈ పాపం నుంచి విడుదల పొందాలనుకున్నావా? ఈ రోజు నీలో సమాధానం లేకుండా, ఈ రోజు శాంతి సమాధానం నీ జీవితంలో లేకున్నావేందో సత్యమైన మార్గంలో నెమ్మది సమాధానం ఇస్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే ఆయన మన కోసం చనిపోయి తిరిగి 3 రోజులు లేచాడు. ఈ రోజు చూసుకున్నాం, మీరు యాకిటి వాళ్ళు చనిపోయి ఉన్నారు కానీ తిరిగి లేవలేదు. పెద్ద పెద్ద వాళ్ళు చనిపోయి ఉన్నారు, డబ్బు ఉన్న వాళ్ళు చనిపోయి ఉన్నారు, కొన్ని కోట్ల ఆస్తులు ఉన్న వాళ్ళు చనిపోయి ఉన్నారు, పేరు సంపాదించి అందరూ చనిపోయి ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరు కూడా తిరిగి లేవలేదు. కానీ చనిపోయి ఇంకా అలానే ఉన్నారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి లేచున్నాడు. ఈ లోకంలో చూసుకున్నట్టే చనిపోయిన వ్యక్తి ఎవరు కూడా తిరగలేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే తిరిగి లేచున్నాడు. ఎందుకంటే ఆయనలో జీవం ఉన్నది, ఆయనలో జీవం ఉన్నది కాబట్టి తిరిగి లేచున్నాడు. ఇప్పుడు నమ్మాల్సిన ఎవరంటే జీవమున్న దేవుడిని మనం నమ్మాలి. ఎందుకంటే ఏం చెప్తున్నాడంటే నేనే నిజమైన దేవుడు. ఆయన నిజమైన దేవుడు ఎలా చెప్తున్నాడంటే ఆయన మన కోసం చనిపోయి తిరిగి లేచి ఉన్నాడు. నీ పాపం నుంచి తప్పించబడండి ఈ భూలోకం ఇచ్చినాడు. కనుక ఆయన రాకముందుకే యేసుక్రీస్తు దేవుడు ఎవరిని నమ్మి అందరూ కూడా మోక్ష మార్గంలో చేరనని ప్రవణిస్తుంది. ఏమంటారా, ఇంకా సమయం ముందులే, ఇంకా మార్గంలోనే కాదు. ఈ రోజు మీ వచ్చుకుంటే మీకోసం దేవుడు పంపించున్నాడు. ఈ మాటలు విన్నప్పుడు నువ్వు సత్య మార్గంలోకి వెళ్తావు. ఎప్పుడైతే ఈ మాటలు మీరు వింటారో అప్పుడే సత్యమైన మార్గంలో నడుస్తారు చెప్తున్నాడు. ఆయన త్వరగా రాబోతున్నాడు. మనకి సమయం లేదు. ఎప్పుడు ఏమి సంభవిస్తుందో మనకి తెలియదు. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. ఏ క్షణం ఏమేమవుతుందో తెలియదు. ఈ క్షణం మనం బ్రతుకుతామో తెలియదు. ఏ క్షణం చనిపోతామో మనకు తెలియదు. కనుక ఇదే అనుకున్న సమయం, ఇదే సత్యమైన మార్గం సమయం. నమ్మండి, నమ్మితే మోక్ష మార్గం వెళ్తాము. నమ్మని వాడు నరకంలోకి వెళ్తాడు. నరకము కావాలా, మోక్ష మార్గము కావాలా? రెండే మార్గములు ఉన్నాయి. ఒకే ఒక మార్గం యేసు మార్గం, పరలోక రాజ్యం. ఆయన మార్గము మాత్రమే మోక్ష మార్గం ఉంది. ఆయన నిజమైన దేవుడు. ఆ నిజమైన దేవుడు పేరు యేసుక్రీస్తు. ఆయన ద్వారానే మోక్ష మార్గం ఉన్నది. ఆయనే సత్యము. ఆయన ఏమన్నాడు? నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము. ఆయన దేనికి మార్గం అంటే పరలోక రాజ్యం మార్గం అన్నాడు. ఆమేన్. ప్రైజ్ లార్డ్.